ఇది కాదని చెప్పి ఈసారి గోల్డ్ రేట్ పెరిగింది కదా, ఇంకా మధ్యతరగతి కుటుంబంలో గోల్డ్ రేట్ పెరిగింది కదా, ఇంకా చుక్కడలాల్సిందే. ఇంక ఈ టైంలో ఇంకా పెళ్ళిళ్ళు చేసుకునేటోడు తులం తులం కాదు కదా, 10 తులాలు 12 తులాలు పెట్టుకోవాలంటే ఇంకా వాళ్ళకి మధ్యతరగతి కుటుంబంలో ఇంకా గోవిందనే. వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ అండి. నీకు చిన్న ఫోటో ఒకటి చూపిస్తాను. ఆ చిన్న ఫోటోలో చిన్న గుండు లాంటిది ఇంత సైజ్ అండి, ఇంత సైజ్. ఇంత సైజ్ అనేది ఒకసారి ఇంత కూడా ఉండదు, ఇంత ఇంత ఉంటుంది. దాని వాల్యూ ఏంటిది అని ఒకసారి, అన్న ఇది ఎంత అన్న ఏంటిది కాస్ట్ అని బంగారు షాప్లోకి వెళ్ళి ఒకసారి చూశాను నేను ఇంట్లో కావాలన్నప్పుడు. అది వెళ్ళి అడిగితే అన్న ఈ కాస్ట్ ఎంత అని ఆయన తూకం వేశాడు. తూకం వేస్తే ఇంత వెయిట్ అని ఇంత వెయిట్ ఉంది అన్న. ఈ ప్రైస్ మొత్తం ఆయన చెక్ చేసి చూపించి చెప్తే ఒక అమౌంట్ చెప్పాడు. ఆ అమౌంట్ చెప్తే నాకు దీని అమ్మ జీవితం మైండ్ దిమ్మ తిరిగింది. ఇంత కాస్టా అనిపించింది. తర్వాత ఇది కాదన్న అని చెప్పి ఇంత ఇంత సైజు ఉంటుందండి. అది నెమలి ఆకారంలో ఉంటుంది. నెమలి పింఛంలాగా ఉంటుంది కదా, నెమలి పింఛంలాగా ఉండి తర్వాత దాన్ని చిన్న స్టోన్స్ లాగా పెట్టాడండి. ఆ చిన్న స్టోన్స్ అనేది తూకం వేసి చూపిస్తే అది ఇంత వాల్యూ చూపించింది. దాని అమ్మ జీవితం దాన్ని మించిన ఉన్నట్టుంది అన్న. అలాగే అసలు గోల్డ్ రేట్ ఎందుకు పెరిగిందో ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. చాలామంది చిన్నప్పటి నుంచి పెద్దగా పెరిగిన గోల్డ్ రేట్ ఇంకా చాలామంది కొనుక్కుంటున్నారు కాబట్టి గోల్డ్ రేట్ పెరిగినట్టుంది. అలాగే ఇట్లా కాదని చెప్పి నాకు ఎప్పుడుతో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట గోల్డ్ రేట్ అనేది ఒక చైన్ ఉందండి ఇంట్లో. అది ఏంటిది ఒకసారి చెక్ చేద్దని చెప్పి వెళ్ళి చూపిస్తే షాక్ అయినా. అంటే అప్పట్లో గోల్డ్ మొత్తం గోల్డ్, చిన్న రాళ్ళు లేవు. ఒకవేళ రాళ్ళు ఉండింటే అమౌంట్ తక్కువ అయ్యేది. వాళ్ళు రాళ్ళు లేవు కాబట్టి అమౌంట్ ఎక్కువ కాస్ట్ వెళ్ళిపోయింది. అది ఏంటిదని మొత్తం నీకు ఫోటోలు కాదు, మొత్తం ఫోటో చూపిస్తా, మొత్తం వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో అనేది అందరికీ చెప్పండి, తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.